రైట్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు హీరో అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించనున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అల్లు అర్జున్ తో పాటు ఆసుపత్రికి చేరుకున్నారు దిల్ రాజు. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు హీరో అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అల్లు అర్జున్ తో పాటు ఆసుపత్రి చేరుకున్నారు దిల్ రాజు. అయితే సంధ్యా థియేటర్ ఘటన పుష్ప 2 ఏదైతే ప్రీమియర్ షో తర్వాత బెనిఫిట్ షోలో జరిగినటువంటి ఘటన తర్వాత ఆ గాయపడినటువంటి బాలుడు రేవతి, చనిపోయినటువంటి మహిళ రేవతి కుమారుడు అప్పటి నుంచి కూడా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఒక్కొక్క కండిషన్లో అయితే బాలుడు కండిషన్ క్రిటికల్ అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా విమర్శలు వచ్చిన తర్వాత అప్పుడు కూడా ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పారు, నేను వెళ్తాడు మళ్ళీ ఇష్యూ అవుతుందని చెప్పడం వల్ల నేను ఆగిపోయాను అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ కోర్టులో కేసు ఉండగా అల్లు అర్జున్ హాస్పిటల్కి వచ్చి పరామర్శించడానికి కూడా పోలీసులు చెప్పారు, మీరు వచ్చినట్టయితే ముందే మమ్మల్ని పర్మిషన్ అడిగిన ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, రావద్దు అక్కడికి అని చెప్పి. అయితే నేను పర్మిషన్ తీసుకోవడం, పోలీసులు పర్మిషన్ ఇవ్వడం, ఇప్పుడు కూడా అల్లు అర్జున్ పోలీసుల బందోబస్తు మధ్య ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. రైట్, ఆల్రెడీ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు అల్లు అర్జున్తో పాటు దిల్ రాజు కూడా ఇక్కడే ఉన్నారు. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఈ క్లాషెస్ అన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టింది దిల్ రాజు వచ్చిన తర్వాతే. అటు గవర్నమెంట్తో మారడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు శ్రీతేజ్ను పరామర్శించడానికి అల్లు అర్జున్తో పాటు దిల్ రాజు కూడా హాస్పిటల్కి వెళ్ళినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, ఇంకెవరైనా అక్కడ రావడం జరిగిందా సినిమా యూనిట్కి సంబంధించి కానీ, లేదంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించి కానీ అక్కడ వెళ్ళడం జరిగిందా? డీటెయిల్స్ ఏంటి? అయితే ఆశ, ఆల్రెడీ అల్లు అర్జున్ వచ్చారు, పరామర్శించారు శ్రీతేజ్ ని, తిరిగి వెళ్లిపోయారు కూడా. కొద్ది నిమిషాల క్రితమే బయటకి వెళ్లిపోయారు. చాలా నిమిషాల వ్యవధిలోనే, జస్ట్ 8 నిమిషాల వ్యవధిలోనే హాస్పిటల్కి వచ్చి వెళ్లిపోయారు అల్లు అర్జున్. చాలా తక్కువ టైంలో రాగానే నేరుగా శ్రీతేజ్ దగ్గరికి వెళ్లిపోయి పరామర్శించి తిరిగి అల్లు అర్జున్ వెళ్లిపోయారు. అల్లు అర్జున్ కంటే ముందే దిల్ రాజు కూడా వచ్చారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వచ్చారు. దిల్ రాజు ఇంతకంటే ముందు, అల్లు అర్జున్ కంటే ముందే ఆయన వచ్చి అల్లు అర్జున్ వస్తున్నట్టుగా సమాచారాన్ని ఆసుపత్రి వర్గాలకు సమాచారం ఇచ్చారు. దీంతో అన్ని లిఫ్ట్లు కూడా శ్రీతేజ్ ఉండేట గది వరకు కూడా అందరినీ అలర్ట్ చేశారు. ఎక్కడ సమయం వృధా కాకుండా, దాంతో పాటు ఉన్నటువంటి ఒక వైద్యులు, ఉన్నటువంటి ఒక రోగులు, వాళ్ళ బంధువులు కూడా ఎవరు కూడా ఆ విధంగా దగ్గరికి రాకుండా కూడా మళ్ళీ ఆయన చూడడం, కరచాలం చేసేట ప్రయత్నం చేసే విధానం, దాంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందే జాగ్రత్త పడ్డారు. అల్లు అర్జున్ రావటమే డైరెక్ట్ నేరుగా శ్రీతేజ్ దగ్గరికి తీసుకెళ్లారు. అంతకంటే ముందు దిల్ రాజు వచ్చారు. దిల్ రాజు ఈ ఏర్పాట్లన్నీ, అంటే ఆయన వచ్చేట సమాచారాన్ని ఆసుపత్రి వర్గాలకు, రాంగోపాల్పేట పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ విధంగా సమాచారం ఇవ్వడంతో అన్ని ఏర్పాట్లు చేశారు. దిల్ రాజు ఎక్కడ నేరుగా డైరెక్ట్ వెళ్లేసి హాస్పిటల్ ముందు కారు దిగి లోపలికి నేరుగా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి శ్రీతేజ్ ని పరామర్శించారు. 10 నిమిషాల వ్యవధిలోనే తిరిగి వెళ్ళిపోయారు అల్లు అర్జున్. దీంతో ఆసుపత్రి వర్గాలు కూడా అన్ని ఆయన రాకంటే ముందే వైద్యులు కూడా ఆ శ్రీతేజ్ కు సంబంధించిన హెల్త్ రిపోర్ట్ ను కూడా Day 1 నుంచి, అంటే ఇప్పటికే నెల 4 రోజులు అవుతుంది ఆ శ్రీతేజ్ కు గాయాలయ్యి ఆయనకు బ్రెయిన్ కు ఆక్సిజన్ అందకపోవడంతో, కొన్ని న్యూరాలు దెబ్బతినటంతో ఆయనకు ఇప్పటికీ ఆయన శ్వాస తీసుకునే అంశంలో కావచ్చు,
ఆయన బ్రెయిన్ ఫంక్షన్ కావచ్చు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దీంతో సుదీర్ఘంగా ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెల 4 రోజుల నుంచి ప్రెసెంట్ ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంది కండిషన్ రవిచంద్ర? ఏదైతే శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఒక్కొక్కసారి ఒక అప్డేట్ వస్తుంది, ఒక్కొక్కసారి వెంటిలేటర్ తొలగించాము పర్వాలేదని చెప్తున్నారు, సీరియస్ ఇష్యూ కాదని, ఒక్కొక్కసారి చాలా క్రిటికల్ గా ఉంది, ఏమవుతుందో తెలియట్లేదన్న ఇన్ఫర్మేషన్ అందుతోంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి శ్రీతేజ్ది? అంటే ఆక్సిజన్ మనిషి తీసుకున్నట్టుగా ఆక్సిజన్ తీసుకుంటే 80% ఆక్సిజన్ బాడీకి ఉపయోగపడితే 20% ఆక్సిజన్ మనిషి తీసుకునే ఆక్సిజన్ బ్రెయిన్ కు ఉపయోగపడుతుంది. అలాంటి బ్రెయిన్ కు ఆక్సిజన్ వెళ్ళకపోతే చాలా డిస్టర్బెన్స్, న్యూరాన్లు డిస్టర్బెన్స్ అవుతాయి, దాంతో ఇబ్బందులు తలెత్తాయి, కోమాలకు వెళ్తారు. అంతేకాకుండా దాంతో కొంత మతిస్థిమితం కూడా కోల్పోయేట అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. ఇదంతా ట్రీట్మెంట్, అందుకే ఇంత ఎక్కువ సుదీర్ఘ సమయం పడుతుందా ఆయనకు చికిత్స చేయడానికని కూడా చెప్పుకోవచ్చు. మధ్యలో కొద్ది రోజులు వెంటిలేటర్ తీసి కూడా ప్రయత్నం చేశారు. అంటే ఆయనకు ఆక్సిజన్ బాగున్నప్పుడు, ఫంక్షన్ బాగున్నప్పుడు, అటు బ్రెయిన్ లో ఎలాంటి సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు అంతా బాగున్నప్పుడు తీశారు కాస్త. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వెంటిలేషన్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అది ఎందుకంటే 1 రోజు 2 రోజుల్లో ట్రీట్మెంట్ పూర్తయ్యేది కాదు, దానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే ఆ రోజు పూర్తిగా బ్రెయిన్ కు అందాల్సిన ఆక్సిజన్ చాలా సమయం వరకు అందకపోవడంతో ఆ విధంగా దెబ్బతిన్నది. అందుకే ఇప్పటి వరకు సుదీర్ఘంగా సమయం పడుతుంది. అయితే వైద్యుల నుంచి కూడా అల్లు అర్జున్ ఇదే సమాచారం తీసుకున్నారు. ఇంత సుదీర్ఘ సమయం పడుతుంది, ఏంటి ట్రీట్మెంట్ కు సంబంధించి హైదరాబాద్ లో అవుతుందా, మరి ఇంకేదన్నా వేరే ప్రాంతం నుంచి వైద్యులను తీసుకొచ్చేసి ట్రీట్మెంట్ చేయించాలా, దీనికి సంబంధించి ఫర్దర్ గా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఈ సంబంధిత అంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారు, దీనికి సంబంధించిన వివరాలు కూడా వైద్యుల నుంచి అల్లు అర్జున్ తెలుసుకొని వెళ్ళారు. రవిచంద్ర, ఏదైతే దిల్ రాజ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు హాస్పిటల్కి వచ్చినప్పుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అక్కడ ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూసే ఎప్పుడు కూడా భాస్కర్ ని మీడియా అడిగిన ప్రతిసారి కూడా అల్లు అర్జున్ మీతో మాట్లాడారా అంటే, ఎందుకంటే కోర్టులో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, సాక్షులను అక్కడ ప్రభావితం చేస్తారు కాబట్టి మాట్లాడే అవకాశం లేదు అని చెప్పున్నారు. ఈ రోజు అల్లు అర్జున్ అక్కడికి వచ్చినప్పుడు హాస్పిటల్లో శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అక్కడ ఉన్నారా? మాట్లాడడం ఏమైనా జరిగిందా? అయితే లోపల శ్రీతేజ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, ప్రతిరోజు ఉంటున్నారు, ఇవాళ కూడా ఉంటున్నారు. అయినప్పటికీ బెయిల్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఇది సెన్సిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక కుటుంబంలో పరామర్శకు సంబంధించిన లీగల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఇందులో సెన్సిటివ్ అంశం ఉంది. అంతేకాకుండా వాళ్ళ శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు కూడా ఆర్థిక సహాయం చేసిరు, భరోసాగా ఉంటామన్నారు, ధైర్యం చెప్పారు. గతంలో అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి చాలాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన సమస్యలు కూడా ఇటు దిల్ రాజు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. చనిపోయినట్టుగా రేవతి ప్రాణాన్ని తీసుకురాలేము, కానీ శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందించేందుకు ఎంతకైనా మేము ఖర్చుకు వెనకాడేది లేదంటూ అటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ కూడా చెప్పారు, దిల్ రాజు కూడా అదే అంశాన్ని చెప్పారు. జరిగిపోయిన సంఘటన జరిగిపోయింది, ఇప్పుడున్నటువంటి వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం, శ్రీతేజ్ ని ఆరోగ్యంగా ఆదుకుంటాం, ఆయనని రక్షిస్తామంటూ ఈ విధంగా గతంలోనే భరోసా కల్పించారు. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ అనేది ఒక కేసు ఉంది, ఆ కేసుకు సంబంధించి తొక్కిసలాటకు సంబంధించిన కేసు ఉంది కాబట్టి ఆయన లీగల్ గానే ఏది జరిగినా లీగల్ గా జరగాల్సి ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా జాగ్రత్త పడ్డారు. ముందు కూడా రామ్ గోపాల్ పేట సంబంధించిన పోలీసులు ముందుగా ఆయనను అనుమతి ఇవ్వలేదు. నిన్న కూడా పరామర్శిస్తుంటే అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత లీగల్ గా కొన్ని అంశాలని కోర్టు చేసుకుంటూ అనుమతి ఇవ్వడంతో వాళ్ళు వచ్చేసి వెంటనే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆసుపత్రుల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇదంతా గతంలోనే పరామర్శించారు, అరవింద్ పరామర్శించారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కాకపోతే అల్లు అర్జున్ సాక్షుల్ని ప్రభావితం చేయొద్దని కోర్టు గతంలో చెప్పడంతో ఆయన కుటుంబ సభ్యుల్ని కాకుండా శ్రీతేజ్ ఆరోగ్య విషయాలను తెలుసుకుంటేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. ఉన్నటువంటి ఒక 10 నిమిషాల సమయాన్ని కూడా ఆ శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళి నేరుగా వెళ్ళేసి ఆయన బాగోగులు తెలుసుకున్నారు. అంతో మరొక అంశం ఏంటంటే శ్రీతేజ్ కూడా అల్లు అర్జున్ అంటే బాగా ఫ్యాన్. అసలు అలా శ్రీతేజ్ కూడా అల్లు అర్జున్ అంటే ఒక పిచ్చి. ఆ విధంగా అల్లు అర్జున్ వచ్చిందంటే ఆయన ట్రీట్మెంట్ కూడా కాస్త ఎందుకంటే బ్రెయిన్ కు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆయన కాస్త సంతోషంతో మెరుగైనటువంటి ఒక విధంగా కూడా ఆరోగ్యం మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతో కూడా వైద్యులు అనుమతి ఇచ్చారు. ఆ విధంగా ఆయనని పరామర్శించారు, తిరిగి వెళ్ళిపోయారు. శ్రీతేజ్ కూడా అల్లు అర్జున్ వచ్చిండ్రు అన్నటువంటి ఒక ఆలోచన, ఆయన కూడా సంతోషంతో మెరుగైన వైద్య అంటే ఆయన కూడా ఆరోగ్యం బాగుంటుందన్న ఆలోచన కూడా చేయొచ్చు. మొత్తానికి అల్లు అర్జున్ ఇవాళ దాంతో ఆయనతో పాటు దిల్ రాజు కూడా వచ్చారు. రవిచంద్ర, ఇంతకు ముందు మీరు ఒక పాయింట్ కోట్ చేస్తున్నారు,
ఏదైతే డాక్టర్స్ ని అల్లు అర్జున్ అడిగారు ఇక్కడ వరకు అవుతుందా లేదంటే ఎవరినైనా విదేశాల నుంచి డాక్టర్స్ తీసుకురావాలా అని చెప్పి, సో దానికి సంబంధించి డాక్టర్స్ ఆన్సర్స్ ఏంటి, ఎప్పటిలోగా కోలుకునే అవకాశం ఉందన్నారు? ఎందుకంటే ఏదైతే శ్రీతేజ్ సిస్టర్ కి సంబంధించి మాట్లాడిన కొన్ని కామెంట్స్ ఈ సందర్భంగా మనం మాట్లాడితే, అన్నయ్యకి ఎప్పుడు నయం అవుతుంది అమ్మ ఏంటి అంటే అమ్మ రాదంట ఇంకా అని చెప్పిన తర్వాత వాళ్ళ బ్రదర్ సంబంధించి 1 or 2 months లో వస్తాడు మీ అన్నయ్య అని చెప్పారని. సో ఎప్పటిలోగా రికవరీ అయ్యి నార్మల్ పొజిషన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్ శ్రీతేజ్ విషయానికి వస్తే? శ్రీతేజ్ సంబంధించిన ఎంఆర్ఐ రిపోర్ట్ ను కొంత ముంబై వైద్యులకు వివిధ అంటే ఏమంటారు న్యూరో ఫిజిషియన్లు కావచ్చు, న్యూరో సర్జన్లు కావచ్చు, న్యూరాలజిస్టులు చాలా మంది చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ వైద్యులకు కూడా ఆయన రిపోర్ట్ ని ఎగ్జామైన్ చేశారు. అయినప్పటికీ సమయం పడుతుంది అనేది వైద్యుల నుంచి వినిపించేసిన అంశం. ఎందుకంటే దానికి ఒక రోజులో కోలుకున్నటువంటి అంశం కాదు, ఉంది. ఆ ట్రీట్మెంట్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ లో ఉన్నట్టు న్యూరాన్లు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా సమయం పడుతుంది, సమయం తీసుకొని ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పరోక్షంగా చెప్పేదంటే గతంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి, ఆలోచన తీరు కావచ్చు, ఆ మెదడుకు సంబంధించిన పనితనం కావచ్చు, భవిష్యత్తులో ఉండకపోవచ్చు. అయినప్పుడు ఆ స్థాయిలో ఉండదు. జనరల్ గా ఎవరికైనా ఏదైనా ప్రమాదాలు జరిగినా ఇలాంటి గతంలో పోల్చుకుంటే ఏ అవయవాన్ని దెబ్బతింటే ఆ తర్వాత ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఆ విధంగా ఆయనకు మెరుగైన వైద్యం కోసం చాలా వైద్యులు కూడా శ్రమిస్తున్నారు. చాలా విషయాలు ఈయన రిపోర్టుకు సంబంధించి వివిధ ప్రముఖ డాక్టర్లకు కూడా సమాచారం ఇచ్చి ఎంఆర్ఐ రిపోర్ట్లు కావచ్చు, తీసుకున్న రిపోర్ట్లు అంతా అన్ని రకాల దానికి సంబంధించిన ఆయన శ్రీతేజ్కి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా ప్రముఖ వైద్యులు ఎగ్జామ్ చేసిరు. దాని మీద పూర్తిగా రీసెర్చ్ చేసిరు. ఆ తర్వాత వైద్యం కూడా చేస్తున్నారు. ఒక రోజుల్లో రికవర్ అయ్యేట పరిస్థితి లేదు కాబట్టి సుదీర్ఘ సమయం పడుతుంది. ఇప్పటికే 4 రోజులు సమయం పట్టింది. ఇంకా కొంత సమయం పట్టేట అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆ వైద్యం కొనసాగుతుంది శ్రీతేజ్ కు. అందులో భాగంగానే ఓసారి చూస్తే శ్రీతేజ్ ఆరోగ్యం కూడా ఆయనకు అంటే అల్లు అర్జున్ వచ్చిందంటే ఆ ఉత్సాహం వేరుంటదన్న అభిప్రాయంతో కూడా వైద్యులు అనుమతించారు. దాంతో అల్లు అర్జున్ వచ్చారు, ఇవాళ పరామర్శించారు. అల్లు అర్జున్ తో పాటు దిల్ రాజు కూడా వచ్చారు. ఇదే అంశం గతంలో ఇక రాజకీయంలో కావచ్చు, బయట కేసుల విషయంలో కావచ్చు, కోర్టుల విషయంలో కావచ్చు చాలా చర్చలు జరిగినాయి. రకరకాల మలుపులు తిరిగినట్టు కేసు అల్లు అర్జున్ కేసు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎటకేలకు నిన్ననే వస్తారన్నట్లుగా సమాచారం కూడా ఉండే సమాచారం పోలీసులకు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసేందుకు సమయం తీసుకున్నారు పోలీసులు. ఇవాళ అల్లు అర్జున్ శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రాంగోపాల్పేట పోలీసులు అనుమతి ఇవ్వడం తోటి ఇవాళ వచ్చేసి పరామర్శించి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. నిన్న కోర్టుకు వచ్చినట్టుగా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వచ్చేసి ఆ నుంచి నేరుగా ఇక్కడికి కిమ్స్ కు వస్తారన్నారు. కాకపోతే నిన్న సెక్యూరిటీ రీత్యా అప్పటికప్పుడు ఏర్పాట్ల విషయంలో కూడా అలా కుదరదన్న అభిప్రాయంతో నిన్న అనుమతి ఇవ్వలేదు. ఇవాళ అవకాశం ఇవ్వటం తోటి అల్లు అర్జున్ హాస్పిటల్ కు వచ్చేసి శ్రీతేజ్ ను పరామర్శించి తిరిగి వెళ్లిపోయారు. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.